టాలీవుడ్ లో మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతోంది. పైకి అంతా బాగానే కనిపిస్తూ ఉన్నా లోపల మాత్రం రెండు ఫ్యామిలీల మధ్య దూరం పెరుగుతున్నట్టే కనిపిస్తుంది. ఇక అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది. మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ ను కూడా డిలీట్ చేశారు. మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇటీవల మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు. ఇది చాలదన్నట్టు పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడున్న హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని, ఇలాంటి సినిమాలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తాయని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు అని టాక్. ఈ కామెంట్లతో మెగా అల్లు వివాదం మరింత ముదిరినట్టు అయ్యింది. ఇక మరోవైపు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ అగ్నికి మరింత అర్జం పోసినట్టు అయ్యింది. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ టైంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. తాను ప్రేమిస్తే ఎంత వరకు అయినా వెళ్తాను అని, తాను ఇష్టపడే వారి కోసం ఏదైనా చేస్తాను అని, గట్టిగా నిలబడతాను అని అన్నారు. అంటే ఏపీ ఎన్నికల టైంలో మెగా ఫ్యామిలీ అంతా పవన్ వైపు నిలబడితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నేత తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర రెడ్డి వైపు నిలబడ్డారు. వైసీపీ నేత కోసం ప్రచారం కూడా నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీతో పాటు అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన అభ్యర్థి కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో హాట్ అయిన ఐకాన్ స్టార్ సమయం కోసం వెయిట్ చేసి మరీ కామెంట్స్ తో టార్గెట్ చేస్తున్నారు. ఇదే టైంలో అల్లు అర్జున్ కామెంట్స్ కూడా పవన్ ను ఉద్దేశించి చేసినవే అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.